ఆయన నేను కలిసి తనను బైక్ మీద స్కూలుకు తీసుకెళ్లాలన్నదే బుజ్జమ్మ కల. ఇప్పుడు అదే జరుగుతోంది. అంటే బుజ్జమ్మకు ఆయనే తన తండ్రి అని తెలిసిపోయిందా? ఆ రోజు మా ఫోటో చూసినప్పటి నుంచి బుజ్జమ్మ ప్రవర్తన మారిపోయింది. తనకు నిజం తెలుసుంటే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? బుజ్జమ్మకు నిజంగా నాన్నెవరో తెలీదా, లేక నిజం తెలిసినా తెలియనట్టు నటిస్తోందా? అదిగో డాడీ వాళ్ళు వస్తున్నారు. ఇంట్లో మాతో పాటే రెడీ అయ్యావు కదా బుజ్జమ్మ, ఎలా మిస్ అయ్యావు? అంటే అక్క అది మాతో పాటు రూమ్లో నుంచి బయటకు కూడా వచ్చావు కదా. బుజ్జమ్మ మనతో పాటు కిందకు వచ్చినట్టు గుర్తుంది, హాల్లోకి వచ్చాకే మిస్ అయింది. ఇదేంటి దొంగ చూపులు చూస్తోంది? అంటే కావాలని వాళ్లతో రాకుండా ఆగిపోయి ఇప్పుడు మాతో వచ్చిందా? అంతగా గమనించలేదు బుజ్జమ్మ. అనవసరంగా డాడీని మిస్ అమ్మని రప్పించాను. ఇట్స్ ఓకే రాథోడ్. సరే, స్కూల్కి టైం అవుతుంది కదా, పదండి. డాడీ మీరెందుకులే డాడ్, మేం వెళ్తాంలే. పర్వాలేదులే అంజు, మేము కూడా మీతో పాటే వస్తాం. అవసరం లేదు డాడ్, మీ ఆఫీస్కి కూడా టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి. స్కూల్లోకి సార్ని లోపలికి రావద్దు అన్నదంటే అంజు ఏదైనా అల్లరి పని చేసిందా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి. ఆ విషయం డాడ్కి తెలిస్తే తిడతారు. ఈ రాథోడ్ ఒకడు నా ప్రాణానికి ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటాడు. సరే, అందరూ లోపలికి వెళ్ళండి. బాయ్ డాడ్. బాయ్. బాయ్ డాడ్. బాయ్ మిస్ అమ్మ. బాయ్ డాడీ. బాయ్ మిస్ బాయ్. అమ్మ. బాయ్ సార్. మీరు నాకు కిస్ పెట్టరా? సారీ బుజ్జమ్మ, మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఖచ్చితంగా నన్ను కూడా ముద్దు పెట్టమని అడుగుతుంది. మిస్ అమ్మ, మీరు కూడా నాకు ముద్దు పెట్టండి. అనుకున్నానే, నీకు నిజం తెలిసి తెలియనట్టుగా నాటకం ఆడుతున్నావు. నువ్వు బయటపడే వరకు నేను బయటపడ్ను. హే, బుజ్జమ్మ కిస్ పెట్టమని అడుగుతుంది కదా, ముద్దు పెడితే తరిగిపోతావా? పెట్టు. బాయ్ బుజ్జమ్మా. బాయ్ అమ్మా. ఇప్పుడు నేను మీ డాడీ, సారీ నేను అమర్ సార్ చేతులు పాలి, అంతే కదా? బాయ్, సీ యూ ఇన్ ద ఈవినింగ్. ఏమిటి, మీరు కూడా చెయ్యి ఊపండి, పిల్లలు అదే కోరుకుంటున్నారు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ డాడ్. బాయ్. బాయ్ డాడ్. టేక్ కేర్. బుజ్జమ్మా, ఈరోజు నీ కళ నెరవేరింది కదా. నువ్వు కోరుకున్నట్టే నేను మీ నాన్న నిన్ను బైక్ మీద తీసుకొచ్చాం.
కార్లో వద్దు, ఆ బైక్లో వెళ్దామా? మాతో పాటు నువ్వు కూడా రా మిస్సమ్మా. తల్లి అనుకుంటే కూతురు ఇంకా మించిపోయింది. కూతురు గురించి అమర్కి చెప్పకుండా బాగి నాటకం ఆడుతుంటే తండ్రి ఎవరో తెలిసినా ఏమీ తెలియనట్టు కూతురు నాటకాలు ఆడుతుంది. ఈ తల్లి కూతులను తొందరగా ఇంట్లో నుంచి తరిమేయాలి. అప్పుడు కానీ అమర్ నా సొంతం అవడా. ఈ లాయర్ ఒకడు అస్తమాను నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు లాయర్. ఎక్కడున్నారు మేడం? ఎక్కడుంటాను? నా ఇంట్లోనే ఉన్నాను. మీ ఇల్లా? అంటే కోల్కతాలో ఉన్నారా? ఏంటి కామెడీ చేస్తున్నావా? అమరింట్లో ఉన్నాను. అది మీ ఇల్లు ఎలా అవుతుంది మేడం? మీరింకా అమరేంద్ర గారిని పెళ్లి చేసుకోలేదు కదా? ఈ విషయం అడగడానికే ఫోన్ చేశావా? లేదు మేడం, రణవీర్ సార్ గురించి అడగడానికి ఫోన్ చేశాను. రణ్వీర్ని అమర్ పోలీసులకు అప్పగించాడు కదా, ఇప్పుడు తను స్టేషన్లోనే ఉన్నాడు. తెలుసు మేడం, సార్కు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాలి. అది నా పని కాదు. అదేంటి మేడం, సార్ ఎంతైనా మీ ఎక్స్ హస్బెండ్ కదా, మీకోసం ఎంత చేశారు? నన్ను టార్చర్ పెట్టడం తప్ప ఇంకేం చేశాడు? చెప్పిన ఒక్క పని కూడా కరెక్ట్గా చేయలేదు. త్వరగా బెయిల్ ఇప్పించి సార్ని బయటికి తీసుకురండి మేడం, లేదంటే పెరోల్ రద్దయిపోద్ది, సార్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బెయిల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పటికే ఆ డాక్టర్కి చాలా డబ్బులు ఇచ్చాను. మీ గురించి సార్ చెప్పకుండా ఉండడం కోసమే కదా మీరు డాక్టర్కి డబ్బులు ఇచ్చారు. అంటే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఇచ్చారు, కానీ రణవీర్ సార్ని కాపాడడం కోసం కాదు కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ లాయర్. నువ్వు లా చదివేవు కదా, నువ్వే ఏదో రకంగా రణ్వీర్కి బెయిల్ ఇప్పించు. అంటే మీరేమీ హెల్ప్ చేయరా మేడం? ఇప్పుడు నా చేతుల్లో డబ్బు లేదు, ఏమీ లేదు. అంతేనా మేడం? అంతే. ఈ విషయంగా ఇంకోసారి మళ్ళీ నాకు ఫోన్ చెయ్యొద్దు. బాయ్. ఇది సార్ విషయం. ఆవిడ మీకు హ్యాండ్ ఇచ్చేసింది. దానికి అస్సలు విశ్వాసం లేదు, కొంచెం కూడా కృతజ్ఞత లేదు. తన స్వార్థం తను చూసుకుంటుంది తప్ప నా కోసం ఏమీ చేయలేదు. అలాంటి మనిషిని మీరెలా పెళ్లి చేసుకున్నారు సార్? అంతా నా బ్యాడ్ లక్ లాయరు. రోడ్డు మీద పోయేదాన్ని పెళ్లి చేసుకుని నేను రోడ్డున పడ్డాను. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కోర్టు మీకు బెయిల్ ఇవ్వాలంటే పూచీకత్తుగా డబ్బులు కట్టాలి. మీ అకౌంట్స్ అన్నీ సీజ్ అయ్యాయి, నా దగ్గర అంత డబ్బు లేదు.